బెంగళూరు పేలుడు కేసులో భయంకరమైన ట్విస్ట్. మనం చెప్పుకున్నాం టైమర్ బాంబులు అని. టైమర్ బాంబులు అయితే కనుక అప్రెంటిస్ టెర్రరిస్ట్లే. ఎందుకంటే ఇదివరకు నేను చెప్పాను కదా, అల్వమా తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే దీన్ దయాళ్ వాళ్ళు కావచ్చు, టైమర్ బాంబులు పెట్టి చేశారు. వాళ్ళు లోకల్గా కొత్త తీవ్రవాద సంస్థను పెట్టి అంతర్జాతీయ నిధులు తెప్పించుకుందామని ఆలోచించారు. ఆనాటి నిందితులకి ఇప్పటికీ కూడా నోట్ దిస్ పాయింట్, ఆనాటి నిందితులకి తర్వాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత ఇవాళకి కూడా వాళ్ళ కుటుంబాలని సంబడి పోషిస్తున్నారు. అంటే అంత కాంటాక్ట్స్ ఆ తర్వాత వచ్చింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. సరే, ఆ తర్వాత పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేయడం మానేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు ఇప్పుడు. అయితే ఆ మధ్య వరకు మాత్రం నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఆర్డిఎక్స్ వాడాడు అన్నటువంటిది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్తున్నటువంటి, మన టైమర్ బాంబులు ఇది హోంమంత్రి చెప్తే ఇప్పుడు సిద్ధరామయ్య చెప్తున్నటువంటిది ఆర్డిఎక్స్ బాంబులు వాడారు. నోటికి అక్కడ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషిస్తే తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని నల్ల బూట్లు అదే రంగు ప్యాంటు ధరించి టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లౌస్ ధరించాడు. ఆర్డిఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. వైట్ఫీల్డ్ కుందేనహళ్ళి మధ్య బిఎంటీసీ బస్సులో ప్రయాణించి సిఎంఆర్టీ బస్టాప్లో దిగి కెఫేకి వచ్చాడని తెలియదు. 10 మంది గాయపడ్డ సంఘటన స్థలం సంబంధించి బయటపడింది. ఇప్పుడు ఆర్డిఎక్స్ అంటే ఖచ్చితంగా పెద్ద తీవ్రవాద సంస్థల హస్తమే ఉంటుంది. ఎందుకంటే ఆర్డిఎక్స్ ఎక్కడ పడితే ఆడ దొరకదు. కాబట్టి ఈ ఇష్యూ లోకల్ టెర్రరిస్టుల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూపుల దగ్గరికి వెళ్ళిపోయినట్టే.